పార్టీలో విధేయతకి ఉరితాడేశారు. వాళ్ళు పట్టం కట్టారు, మీరు ఉరితాడేశారు. విధేయతకి పట్టం అంటే తంగిరాల స్వామి గారి దగ్గర డబ్బులున్నాయా? కొలికలపూడి శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులున్నాయా? కాగితపు కృష్ణప్రసాద్ గారి దగ్గర డబ్బులున్నాయా? వర్ల కుమార్ రాజా గారి దగ్గర డబ్బులున్నాయా? చాలామంది దగ్గర డబ్బులు లేవు కదా. పార్టీ కోసం నిలబడి విధేయత చూపించినందుకే కదా టికెట్లు ఇచ్చారు వాళ్ళకి. మరి జనసేన పార్టీలో విధేయత చూపిస్తే కనీసం మాకు టికెట్లు కాదు కదా, మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎందుకు లేడు? మాతో పిలిచి మాట్లాడే తీరిక ఓపిక లేనప్పుడు మీరు పార్టీలు ఎందుకు పెట్టడం? మాలాంటి వాళ్ళందరితో, కొత్త తరం రాజకీయ నాయకులతో ఎందుకు చెలగాటం ఆడడం? పొత్తు అంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలనా? ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా. ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా. అంటే 2024 తర్వాత 29, 34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? బతకాలా? మీరు చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలంట. అంటే ఒక నియోజకవర్గంలో 21, 22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3, 4 అవుతాయి. ఆ 3, 4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3, 4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు? ఇస్తారా? అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవీరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారనుకున్నాం. మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కల్లో కూడా ఊహించల. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట
మీరు విశ్లేషణ చెయ్యండి, నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చివరగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేవన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు పొద్దున నుంచి మనం చూస్తున్నాం, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ గారు రాజీనామా, ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తున్నాం మనం. యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన దాని మీద నేను అందుబాటులో లేను, వేరే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో వచ్చేసి పంపించాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులు, మీడియా వాళ్ళు, జనసైనికులు క్షమించాలి. ప్రెస్ మీట్ పెట్టినందుకు వీడియో ద్వారా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటూ, మహేష్ గారి 3 ప్రశ్నలు అడుగుతా. ఒకటి, 2019 మీకు సీట్ ఎక్క ముందు మీరు ఎక్కడున్నారు? మీరు 2016లో 17లో జనసేన పార్టీలోకి వచ్చారు. మీకు ఈరోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇది చరిష్మెంట్ ఇక్కడేది వచ్చేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు, ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏముందా? గతంలో ఏం లేదు కదా. జనసేన పార్టీ మనందరికీ పునాదులు. మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు. ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన వ్యూహాలు, ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా. 2014లో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను, మీకన్నా ముందు నుంచి ఉన్నా. నేను ఉన్నా, మొన్నటి ఇన్ఛార్జిగా ఇచ్చారు, తిరుపతిలో పనిచేస్తున్నా. ఏదో సీట్ ఆశించా, రాలేదు. ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు, దాని మీద నేను కొంచెం అలిగున్నా, నచ్చలేదు. ఇష్టం ఉంటే పని చేస్తా అభ్యర్థికి, లేదంటే పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటా. అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడను కదా. ఎందుకంటే నిజమైన జనసైనికులు అలా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు. ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ పంపించిన 3 పేజీలు మీరు తీసుకుని చదవడము, దాన్ని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏ రోజు కూడా సరే, పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మొట్టమొదటిసారి 4 పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పేజీలు వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, అన్నాలీజీ ఒకరిని తీసుకొని మీరు గృహప్రవేశం రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా. ఆయన తీసుకొస్తాడు, రాడు, ఆయన ఇష్టం అది. దానివల్ల జనసేన పార్టీకి నష్టం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఎవరో క్లియర్ గా ప్రజలు తెలిసిపోయింది. ఎందుకంటే మహేష్ గారు కూడా, నాకు ఆయన వ్యక్తిగత ఏం లేదు. నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్ వాళ్ళ ఆఫీస్లో పెట్టా. గత సంవత్సరంలో నాకు సహకరించాడు, పార్టీతోనే ఉన్నాడు, సహకరించాడు. ప్రెస్ మీట్లు పెట్టాం, అనేక చోట్ల మేము కలిసి పనిచేసాం, ఉద్యమాలు చేసాం, అన్ని చేసాం. ఈ రోజు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా భవిష్యత్తు ఉంది, మనకి 2 నెలల మంచి భవిష్యత్తు రాబోతుంది. అది అర్థం చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మనోహర్ గారిని మాట్లాడితే, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను, ప్రజలు మమ్మల్ని ఏదో విస్మరించారనో, మీకన్నా మేధావులు లేదని మాట్లాడితే మాత్రం బాగోదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీకు తెలుసు, మీరెంత ఉద్యమకారులు, మీకు మించి ఉద్యమకారులు మేము కూడా. ఎంత దాకా దిగుతాం, ఏమైనా చేస్తాం. ఊరికే బెదిరించేది కదా, ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు? ఏమవుతాయి ఆధారాలు అంటే? ఏం ఆధారాలు? కేవలం జనసేన నాయకులు తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పోతిన మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు.
మీకు ఇష్టం లేదు వెళ్ళిపోండి, హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి, ప్యాకేజ్ తీసుకోండి, ఏదో ఎమ్మెల్సో మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి, మీ రాజకీయ జీవితం చూసుకోండి. మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త.